అందరికీ చాక్లెట్ బ్రౌనీ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి అయితే ఫుల్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే ఈరోజు మా అమ్మాయి బర్త్డే కాబట్టి నేను ఈ కేక్ అయితే ప్రిపేర్ చేశాను. ముందుగా అయితే చాక్లెట్ ఇలా కట్ చేసుకోవాలి. ఎలాగో ఒక బటర్ కూడా తీసుకుని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి పీసెస్ కింద. ఈ విధంగా అయితే స్టవ్ మీద వాటర్ పెట్టుకోవాలి. ఆ వాటర్ గిన్నె పైన అయితే మనము ఇందులో అయితే కేక్కి ఆ గిన్నెలోనే వేసుకుని చాక్లెట్ బటర్ కూడా ఈ విధంగా అయితే కరిగించుకోవాలి. ఆ వేడికి చక్కగా కరిగిపోతుంది. ఇదిగోండి ఈ విధంగా అయితే వేడి నీళ్ళ గిన్నె మీద పెట్టుకుని అయితే ఈ విధంగా అయితే బటర్ చాక్లెట్ కూడా చక్కగా ఇలాగ కరిగించేసుకోవాలి. ఇదిగోండి చక్కగా మొత్తం అంతా కూడా కరిగిపోయింది కదా. ఇప్పుడు ఈ గిన్నె తీసుకొని పక్కన పెట్టుకొని ఇందులోకి 3 ఎగ్స్ అయితే పగలగొట్టుకోవాలి. ఇలా ఎగ్స్ పగలగొట్టుకున్న తర్వాత విస్కర్ తోటి అయితే ఇలాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత ఇలా విస్కర్ తోటి మిక్స్ చేస్తే అంత బాగుంటుందండి కేక్ అనేది. చాలా ఫ్లఫీగా అయితే కేక్ వస్తుంది. ఇందులో అయితే మిక్సీ పట్టుకున్న పంచదార పౌడర్ అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్ అయితే మైదా కూడా వేసుకోవాలి. ఇందులో ఇలా అరకప్పు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 3 స్పూన్లు కోకో పౌడర్ అయితే వేసుకోవాలి. ఇందులోనే హాఫ్ స్పూన్ అయితే బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో చిన్న కప్పు పాలు వేసుకోవాలి. ఇందులో వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవాలి. కొంచెం తింటుంటే చాలా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వేసుకుంటే ముందుగా అయితే ఇలా కలిపి పక్కన పెట్టుకున్నాం కదా. స్టవ్ మీద అయితే ఇందులో అయితే మనం కేక్ మౌల్డ్ పెట్టాలనుకుంటున్నాము ఆ గిన్నె అయితే ముందుగానే స్టవ్ మీద పెట్టుకుని హీట్ చేసుకోవాలి. కలుపుకున్న బ్యాటర్ అంతా కూడా ఇలాగైతే కేక్ మౌల్డ్లో వేసేసుకుని ముందుగానే గిన్నె పెట్టుకుని వేడి చేసుకున్నాం కదా. అందులోనే ఒక స్టాండ్ పెట్టుకుని ఇదిగోండి మనం వేసుకున్న బ్యాటర్ అంతా కూడా ఈ గిన్నెలో వేసుకున్నాం కదా. ఈ కేక్ మోల్డ్ ఇందులో పెట్టేసుకుని ఇలాగ ఆవిరిపోకుండా మూత పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు మీడియంలో, ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఇలాగా ఉడికించుకుంటే మనకి చాక్లెట్ బ్రౌనీ కేక్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా చాకు పెట్టి గుచ్చి చూడండి, ఏమాత్రం చాకు అయితే అంటుకోదు కదా. అప్పుడు తీసేసుకుంటే మనకి కేక్ అనేది రెడీ అయిపోతుంది. మరి ఇలా కేక్ మీరు కూడా ప్రిపేర్ చేసుకోవాలంటే ఒకసారి వీడియో చూసాకైతే ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఇదిగోండి ఒక ప్లేట్ పెట్టుకొని ఇలా తిప్పుకుంటే చక్కగా కేక్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది. బటర్ పేపర్ వేసాం కదా, ఎక్కడ అంటుకోకుండా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి కేక్ అయితే రెడీ అయిపోయింది కదా. డైరీ మిల్క్ చాక్లెట్ని అయితే స్ప్రెడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. దీనిపైన చాలా చాలా టేస్టీగా ఉంటుంది.
అలాగే మా అమ్మాయి పుట్టినరోజు కదా, ఈరోజు అయితే మా అమ్మాయి కోసం అయితే ఈ కేక్ అనేది నేనైతే ప్రిపేర్ చేశాను. ఇదిగోండి, ఇప్పుడైతే చాక్లెట్ ఈ విధంగా వేసుకుంటే చాలా బాగుంటుంది. చాక్లెట్ స్ప్రెడ్ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి పుట్టినరోజు కేక్ మీకు నచ్చిందా? మరి కేక్ మీకు నచ్చితే మరి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అలాగే మా అమ్మాయికి కేకే కాదు, నేను ఇంకా చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ ఫ్రై, అలాగే సేమియా కూడా చేశాను. ఇదిగోండి, ఈరోజు మా అమ్మాయి కోసం అయితే ఇవన్నీ కూడా నేను చేశాను. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగ మరిన్ని వీడియోల కోసం అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీ అందరి బ్లెస్సింగ్స్ అయితే మా అమ్మాయికి అయితే కావాలి కదా. మరి ఈ వీడియో చూసిన వాళ్ళు మా అమ్మాయిని అయితే దీవించండి. అలాగే మరిన్ని వీడియోలతో కలుద్దాం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ తల్లి.